అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహ క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీరు కోరిన కోరిక ఏదైనా వెంటనే తీరుతుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం. శ్రావణ మాసంలో రెండవ శుక్రవారాన్ని కూడా వరలక్ష్మి వ్రతం అంటూ ఉంటాం. ఈ రోజున శ్రావణ శుక్రవారం కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతుంటారు. కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబర అవసరాలు ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు ఖచ్చితంగా ప్రసన్నలవుతారు. ఇది అందరి నమ్మకం. కాబట్టి వరలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకొని చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ఈ పూజ ఎలా చేయాలి అంటే, వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు కానీ ఇంటిని పూజ గదిని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసుకోవాలి. ఇక వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోండి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు సిద్ధం చేసుకోండి. అక్కడ ముగ్గు మీద పసుపు బొట్లు పెట్టి పీటని ఉంచాలి. దానిపై కొత్తటి తెల్ల వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమ, దానిపై కొబ్బరికాయనే ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే ఇంకా చాలా మంచిది. లేదంటే ఒక పసుపు ముద్దను చేసి అమ్మవారిని అందులో ఉంచి పూజించుకోవచ్చు. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచండి. అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించిన తరువాత తోరగండి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరణాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరణాల కోసం దారాలకు పసుపు రాస్తూ దూర పూజలోని ఒక మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముళ్ళు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన ప్రతి చోట పూలను ముడివేయాలి. ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. అందుకని ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఆవు పాలతో పరమాణం చేసి పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నురాలవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. కొబ్బరికాయన్నా అరటి పండ్లన్నా అమ్మవారికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ పండును కూడా అమ్మవారికి నివేదించడం మర్చిపోవద్దు. వరలక్ష్మి వ్రతం పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా చదువుకోండి. వీటితో పాటుగా కనకదార స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులారవుతారన్నది నిజమే. ఇలా నిష్ఠగా సాగిన పూజ ముగిసిన తర్వాత ముత్తైదువుల్ని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు. వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తైదును సాగనంపిన తరువాత మాత్రమే భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇవ్వండి, చాలా మంచిది. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకండి. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలను కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఖచ్చితంగా చేయాలని రూలేం లేదు. కాకపోతే పూజ ముగిసే వరకు ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. ఇక మరి అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగపప్పు, బెల్లంతో చేసిన పదార్థం, పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, చక్కెర పొంగలి, ఇలా ఏదైనా తీపి అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యం మీకు కలగాలంటే శనగపప్పు, బెల్లంతో చేసినవి పంచడం వల్ల మీకున్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుంది. వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారంటే,
శనగలంటే గురుగ్రహానికి ప్రాతినిధ్యం. గురుడు తన కారకుడు, విద్యాకారకుడు. ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే. డబ్బులు, చదువు, భార్యాభర్తలు చక్కగా ఉండటం, సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. కాబట్టి శనగలు కూడా వాయినంగా ఇవ్వండి, చాలా మంచిది. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ, దాంపత్యం కానీ, సంపద కానీ వీటన్నిటినీ పొందడం కోసం శనగలు వాయినంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతుంటారు. కాబట్టి శనగలు వాయినంగా ఇవ్వడం వల్ల మీ గురుబలం పెరిగి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. స్తోమతను బట్టి 9 మంది ముత్తైదులకు వాయనం ఇవ్వడం, లేదా ఒక ముత్తైదుకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వండి. ఇలాంటి జాగ్రత్తలు అన్నిటినీ తీసుకుని వ్రతం చేయడం వల్ల మీకు ఎటువంటి అమంగళం జరగదని శాస్త్రాలు కూడా చెబుతుంటాయి. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకుని పూజ చేసినట్లయితే అంతా మంచే జరుగుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.